మరి ఆ ఉపన్యాసం అంతా వింటే అనుభవం ఉందంటారు, ఆర్థిక పరిస్థితి అంతా గందరగోళంగా ఉంటే మరి ఆ డాక్టర్ గారు ఎందుకు బాగు చేయలేదు? నిత్యం అసత్యాలు మాట్లాడటం ఒక ముఖ్యమంత్రి గారి హోదాకి తగునా? ఏమిటి పరిస్థితి? నిజంగానే ఇందాక అంబటి రాంబాబు గారు అన్నట్లు ఆయన రోజు జగన్ గారి గురించి భయపడుతూ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు అన్న అభిప్రాయం సహజంగానే కలుగుతుంది కదా. దీని మీద కూడా మళ్ళీ మాట్లాడదాం. అందశ్రీకి తెలంగాణ వార్తలు చూస్తే, అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతాం, తాజాగా మరోసారి లేఖ రాస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘటకేశ్వర్లోని స్మృతివనంలో అధికార లాంఛనాలతో అందశ్రీ అంత్యక్రియలు. అందశ్రీ పాడిమోసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్న పలువురు మంత్రులు. మనీ లేదు, మట్టిపోద్దాం. ఇటీవలి వానలకు తెలంగాణలో మరింత తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లు మట్టిపోసి తాత్కాలిక మరమ్మతులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నిధుల కోసం ఎదురుచూపు. 1600 కోట్లు అవసరమనే అంచనా. రాష్ట్ర నివేదికలపై స్పందించిన కేంద్రం అంటూ మరొక వార్త ఇచ్చారు. ఏపీలో కూడా రోడ్ల పరిస్థితి అట్లాగే ఉంది సంగతి తెలిసిందే కదా. సొంత ఇంటి కళ నిజం చేసుకుంటున్న 3,192 పేద కుటుంబాలకు శుభాకాంక్షలు అంటూ పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దీంట్లో యథాప్రకారం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ ఫోటోలు కూడా, మోడీ గారి ఫోటో కూడా వేశారు. నిజానికి ఇవి ఎప్పుడు వచ్చినటువంటి ఇళ్ళు ఏమిటి? నాగార్జున గారు చెప్పండి, ఇటువంటి వాటిలో రికార్డులు మీ దగ్గర బాగుంటాయి కదా. నిజంగానే ఈ ఏడాదిన్నరలో కట్టిన ఇళ్ళ, లేక జగన్ గారు కట్టిన ఇళ్ళకి ఈయన గృహప్రవేశం చేయిస్తున్నారా? సార్, ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 2 పేపర్లో ఒక పెద్ద ప్రకటన ఇస్తూ చెబుతుంది ఏంటంటే, మేము ఇల్లు కట్టించాము, 3 లక్షల ఇల్లు అని కట్టించామని చెప్పారు. సార్, ఈరోజు చాలా స్పష్టంగా చెబుతున్నాను, ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక్క నిరుపేద కుటుంబానికి కనీసం సెంటు స్థలం అన్నా ఇచ్చిందా? వేరేది ఏం అడగట్లా, సెంటు స్థలం అన్నా ఇచ్చిందా? లేదు, స్థలం ఇవ్వలేదు. కనీసం వారికి కావాల్సినటువంటి సిమెంట్ సదుపాయం కానీ, లేకపోతే వారికి కావాల్సినటువంటి ఉచిత ఇసుకకు సంబంధించినటువంటి సదుపాయం కానీ, వారికి కావాల్సినటువంటి మిగతా ఇనుము లాంటి విదేశాలని దేంట్లోన్నా ఒక ప్రొక్యూర్మెంట్ జరిపిందా? జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఖచ్చితంగా మహిళలకి సొంత ఇల్లు ఉండాలి, దాని ద్వారానే వాళ్ళకి సామాజిక గౌరవం దక్కిద్దని సుమారుగా 30 లక్షల మందికి ఇళ్ల పట్ట స్థలాలు ఇచ్చి, అక్కడ వివిధ సదుపాయాలు కల్పించి, దానికి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళని యజమానులు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా కోర్టులకు ఎక్కి వాటన్నిటిని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఎన్నో జగనన్న స్కీములు ఉంటాయి, ఎన్నో జగనన్న కాలనీలు ఉంటాయి, వాటన్నిటి పేర్లు మార్చి ఈరోజు ఎప్పుడో 90% పూర్తయిపోయి, జగన్మోహన్ రెడ్డి గాయంలో 90% పూర్తయినటువంటి ఆ ఇళ్లకి ఈరోజు మీరు కలరింగ్ లేసి మేమే చేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని మనం ఏమని అనాలి చెప్పండి? కనీసం అవగాహన అయినా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మేము మళ్ళీ కంటిన్యూ చేస్తున్నానటువంటి చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయట్లా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి విషయాల గురించి, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాల గురించి రాష్ట్ర ప్రజలందరికీ ఒక ఐడియా ఉంది. కాబట్టి ఎవరో పడేటువంటి కష్టాన్ని, ఎవరో తీసుకొచ్చినటువంటి కంపెనీల్ని అన్నీ నేనే తీసుకొచ్చాను, అన్నీ నాకే కావాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి 3 లక్షల ఇళ్ళకి వెళ్దాం. వాళ్ళు శంకుస్థాపన ఎప్పుడు చేశారు, వాళ్ళ పునాదులు ఎప్పుడు చేశారు, వాళ్ళు స్లాబ్లు ఎప్పుడు వేస్తారు, వీటన్నిటిపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా వచ్చిద్దా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తారా? ఎవరు వచ్చినా కానీ హౌసింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు 3 లక్షల ఏవైతే ఇల్లు ఉన్నాయో ఆ 3 లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారే కర్త కర్మ క్రియ. నిజంగా 3 లక్షల ఇల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభమయ్యి ఈరోజు నిజంగా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారంటే అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కృషే. నిజంగా వారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అభినందనలు తెలుపుతున్నాం. రైట్. పురుషోత్తం గారు. కుమిల్ గారు, బేసిక్గా ఒక సాధారణ సూత్రం, మనం సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలుసు, కొత్త ప్రభుత్వం వచ్చి మొదటి ఏడాది 1.5 సంవత్సరం ప్రారంభం ఏం జరిగింది అది పాత ప్రభుత్వందే ఉంటుంది. శంకుస్థాపన, నిర్మాణం జరగాలి కదా, మినిమం ప్రాసెస్. ఆ ప్రాసెస్ చూసుకున్నప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే మన సాధారణ ప్రజలు ఇల్లు మనం కట్టుకునే ఇల్లు అయినా 1 year పడుతుంది. ఇల్లు స్టార్ట్ చేసి ఎండి పాజిటివ్ కడితే ఈ ప్రభుత్వం వచ్చింది, తర్వాత నిలబడడం అన్ని చేసుకుని ప్రయారిటీలు వచ్చేసరికి టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రారంభిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఆయన టార్గెట్ ఏంటి? నేను ఇంకెక్కడైనా వెళ్ళి
బహిరంగ సభలో ఇళ్ల పట్టా లేదు అని చెయ్యెత్తి అడిగితే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు. ఆ రకంగా ఇవ్వాలని టార్గెట్తో 32 లక్షలు ఇల్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దాదాపు 1.5 lakhs ప్రతి ఇంటికి వచ్చేట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. ఒక మంచి స్కీమ్ అది. కానీ దాన్ని మీరు ఆ ప్రభుత్వం పేరు చెప్తారా చెప్పరా వేరే సంగతి. కానీ గత ప్రభుత్వం చేసిన దాన్ని కంటిన్యూ చేసి ముందుకు తీసుకెళ్తే మంచిదే. దాన్ని కొత్తగా 3 లక్షల మంది ఇప్పుడు తీసుకొచ్చారంటే దాన్ని జమని, ఎందుకంటే జగనన్న కాలంలో అందరూ స్టార్ట్ చేశారు కదా ప్రాసెస్, కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి విషయాల్లో పెద్ద ఫోకస్ పెట్టుకుంటే వాళ్ళకి వచ్చే ఉపయోగం అయితే ఉండదు. అంటే వీళ్ళు డైరెక్ట్గా రాశారు, మీరు గమనించండి. జూన్ 24 నుండి అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు 17 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన 3,192,000 ఇళ్లకు పేదలకు అందించి వారి ఇంటి యజమానులను చేసే కార్యక్రమం అని డైరెక్ట్గా రాసుకున్నారు. ఓకే, ఇప్పుడు మేము పూర్తి చేసామని చెప్తే పర్లేదు. ఇప్పుడు ఇందాక నాగార్జున గారు అడిగినట్లుగా మరి ఇళ్ల స్థలాలు ఎవరు ఇచ్చారు, ఇళ్ల నిర్మాణానికి శాంక్షన్ ఎప్పుడు జరిగింది, ఇవన్నీ కూడా జనరల్గా అవగాహనకు వస్తాయి కదా. 100% కొన్ని బాగా ఇళ్ల పట్టాలు తీసుకోండి, 3 లక్షలు ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇల్లు అది కొత్తగా వీళ్ళు చెప్పిన ప్రకారం జరిగితే ఏం చేయాలి, కొత్తగా ల్యాండ్ యాక్విజిషన్ చేయాలి. పాతది కాదు కదా, కొత్తది చేసుకోవాలనుకుంటే కొత్త ల్యాండ్ యాక్విజిషన్ చేసుకోవాలి, దాన్ని డబ్బులు చెల్లించాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు అనుకుంటే కానీ శంకుస్థాపన వరకు రాలా ఈ ప్రాసెస్ నడవడానికి. మీకు కనీసం 6 నెలలు సంవత్సరాలు పడుతుంది కదా. కాబట్టి ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ పాతది నిర్మించిన దాన్ని కంటిన్యూ చేశారు. దాని సంతోషమే, మంచి, దాని అభ్యంతరం లేదు. మేము చేసామని చెప్పుకునే అభ్యంతరం లేదు. 24 అనే పదం వాడకుండా ఉంటే ఈ సమస్య వచ్చి ఉండదు. మేము ఈ 3 లక్షలు ఇస్తున్నామంటే ఎవరైనా సరే మంచిదే అనుకుంటారు. 24 డేట్ వేసి మరి 12 తేదీ వేస్తే మళ్ళీ పాత ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం అనుకుంటారేమని 24 ప్రమాణ స్వీకారం డేట్ వేసేసారు. ఇట్లాంటి ప్రయోగాలు చేయకుండా ఉంటే ఈ విమర్శలు, ఈ చర్చకు కూడా అవకాశం ఉండేది కాదు. రైట్.